ఒక ముస్లిం ఫాదర్కి ఒక ముస్లిం లేడీకి పుట్టినవాడు. వాడేమి మోతీలాల్ నెహ్రూకి పుట్ల. మోతీలాల్ నెహ్రూ ఒక లాయర్ దగ్గర పనిచేస్తుంటే, ఆ లాయర్ ముస్లిం లాయర్ దగ్గర పనిచేస్తుంటే ఆ ముస్లిం లాయర్ చనిపోయాడు. ఆ చనిపోతే ఆ ముస్లిం లాయర్కు రెండో భార్యని మంచి ధనవంతురాలు, ఆ ధనవంతురాలను పెళ్లి చేసుకున్నాడు మోతీలాల్. అప్పటికే నెహ్రూ పుట్టాడు. ఆ అమ్మాయికి తన కొడుకుగా స్వీకరించాడు. వాడు నెహ్రూ పుట్టింది ఇద్దరు ముస్లింలకి. ఇందిరాగాంధీ పెళ్లి చేసుకుంది ఎవరిని? ఫిరోజ్ ఖాన్, ఒక ముస్లింని. వాళ్ళకు పుట్టిన వాళ్ళు రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ. రాహుల్ గాంధీ ఎవరికి పుట్టాడు? ఒక ముస్లింకు పుట్టిన, ఖాన్కు పుట్టిన రాహుల్ గాంధీకిను ఒక క్రిస్టియన్కి కలిసి పుట్టాడు. వీళ్ళందరికీ ఆద్యుడైన మోతీలాల్ ఎక్కడోడు? ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం అజయ్ ఖాన్ యొక్క తమ్ముడు కొడుకు. ఆనాడు 1850లో గొడవలు అయితే ఢిల్లీ నుంచి పారిపోయి కాశ్మీర్కి వెళ్ళిపోయి అక్కడ తన తలదాచుకుంటానికి నెహ్రీ అనే కాలవ, నదో ఇవాళ జమునా రివర్ అంటాం, అక్కడ దాని పేరు నెహ్రీ కాలవ. ఆ కాలవ సమీపానికి వెళ్ళిపోయి టోపీ ధరించేసేసి పేరు మార్చేసుకుని కాశ్మీర్ పండిట్ అని ఒక రూపం ఎత్తి తన కాబట్టి రూపం ఎత్తుకుని మోతీలాల్ అయ్యాడు. సఫ్జల్ ఖాన్ తన పేరు, అసలు పేరు మోతీలాల్ నెహ్రూ అని అయిపోయి నెహ్రూ ఆ నేరీ అనేదాన్ని నెహ్రూగా పెట్టుకుని వచ్చేసి దేశంలోకి వచ్చి ఈ ముస్లిం దగ్గర చేరి ఆ ముస్లింని పెళ్లి చేసుకుని, లేదా దొంగ అంటే ఒక దౌర్భాగ్యంగా ఈ 70 ఏళ్ళు కూడా